ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా మందగమనంతో నడుస్తూ ఉంటే ఒక్క మన ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆరింతలు ఎలా పెరుగుతుంది? ఇది సాధ్యమవుతుందా లేక ఈ లెక్కలు కేవలం అంచనాలు మాత్రమేనా? దశాబ్దాల ప్రయాణం తర్వాత ఈ స్థాయికి వచ్చిన మన ఆర్థిక వ్యవస్థ కేవలం 2 దశాబ్దాల వ్యవధిలోనే ఆరింతలు ఎలా అవుతుంది? ఇది నిజమేనా? భారత్ అపార సహజ వనరులకు, జ్ఞాన సంపదకు, సమర్థులైన మానవ వనరులకు నిలయం. అదే ఇప్పుడు భారత్ ను మరో మెట్టెక్కించబోతోంది. గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ మందగమనంతో ముందుకెడుతున్నాయి. కానీ భారత్ మాత్రం అనూహ్యంగా అభివృద్ధి పథం వైపు దూసుకుపోతోంది. ఇది అలా ఇలా కాదు, ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ఈ పరుగు ఉపయోగపడుతుందన్నది ఆర్థిక నిపుణుల అమూల్యమైన అభిప్రాయం. రాబోయే 20 ఏళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థ ఆరింతలు పెరిగి 6 కోట్ల రూపాయలకు చేరుకోబోతోంది. అయితే ఇక్కడే ఓ చిక్కు ప్రశ్న కూడా వినిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా మందగమనంతో ఉంటే భారత్ ఒక్కటి మాత్రం ఎలా పరుగులు పెడుతోంది అని. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ప్రైస్ వాటర్ కూపర్స్ సంస్థ వెల్లడించిన నివేదికకు కూడా కండిషన్స్ అప్లై అవుతాయి. దాని ప్రకారం చూస్తే ఆ నివేదిక చెప్పిన 6 కోట్ల టార్గెట్ అన్నది భారత ప్రభుత్వం, పారిశ్రామిక రంగాలు పోషించబోయే నిర్మాణాత్మక కృషి మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటి సహకారంతో భారత ప్రగతికి బాటలు పడనున్నాయి. ప్రైస్ వాటర్ కూపర్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్ ఇప్పుడు గొప్ప మార్పు దశలో ఉంది. ఇక్కడి నుంచి ఏటా 9% వృద్ధి సాధించి 6 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కార్పొరేట్ రంగం, ప్రభుత్వం సంయుక్తంగా క్రియాశీలకంగా వ్యవహరించాలని నివేదిక పేర్కొంది. రాబోయే ఏడాదిన్నర కాలంలో ప్రపంచం ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోబోతోంది. అదే సమయంలో భారత్లో మిగిలిన దేశాలకు భిన్నంగా కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. వాటిని అందుకున్నప్పుడే విజయం సాధించగలమన్నది నివేదిక సారాంశం. 2030 టార్గెట్ అయిన 6 కోట్ల ఎకానమీలో 40% వాటా కొత్త ఆలోచనలు, కొత్త పరిష్కారాల నుంచి సమకూరుతుందని నివేదిక చెబుతోంది. భారత్లో ఇప్పుడున్న యువ నైపుణ్యం, విస్తృత మధ్యతరగతి వర్గీకరణ, సాంకేతిక ప్రగతితో రాణించే అవకాశాలు చరిత్రలో ఒక్కో దేశానికి అదృష్టంలా ఒక్కోసారి వస్తుంటాయని, ప్రస్తుతం అలాంటి గొప్ప అవకాశమే భారత్ ముంగిట ఉందన్నది నివేదిక చెప్పుకొస్తోంది. అది కనుక వాస్తవంగా జరిగితే మీరు అడిగినట్టుగా ఖచ్చితంగా ఏషియాలో చైనాని ఇమీడియట్గా బీట్ చేస్తుందని చెప్పలేము. ఎందుకంటే చైనా ప్రధానంగా పారిశ్రామిక దేశం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి ఎక్కువ గ్రోత్ వస్తుంది. చైనా జీడిపిలో అత్యధిక శాతం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి వస్తుంది. అదే భారతదేశానికి వచ్చేసరికి అత్యధిక శాతం సర్వీసెస్ నుంచి వస్తుంది. సో మనం సర్వీసెస్లో ఉన్న గ్రోత్ని సస్టైన్ చేసుకుంటూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని కూడా గ్రోత్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అది ఏషియాలో చైనాకి మనం కాంపిటేటర్ అవ్వచ్చు, జపాన్కి కాంపిటేటర్ అవ్వచ్చు. బట్ ఆ రకమైన పాలసీ డెసిషన్స్ తీసుకుంటేనే జరుగుతుందని మాత్రం మనం చెప్పవచ్చు. ఆర్థిక, సామాజిక రంగాల్లో పురోగమించేందుకు ఇదే గొప్ప అవకాశం. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారత్లోనే ఎక్కువ మంది యువకులున్నారు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్స్ ఫండ్ తాజాగా విడుదల చేసిన పవర్ ఆఫ్ 1.8 బిలియన్ అనే నివేదికలో భారతదేశంలో 10 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలోపు వయసున్న వారు ఏకంగా 35.6 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రస్తుత జనాభాలో 28% మంది యువకులే అన్నమాట. ప్రస్తుతం వీళ్లంతా 25 ఏళ్లలోపు వయసున్న వాళ్ళు. ఇక 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారిని కూడా లెక్కిస్తే వారి సంఖ్య మరో 14 కోట్లు ఉండొచ్చు. అంటే మొత్తంగా దేశంలో 10 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువత సంఖ్య 50 కోట్లుంది. ఇది దేశ జనాభాలో 40%. ఒక దేశంలో 40% పైగా యువతరం ఉండడం గడిచిన దశాబ్ద కాలంలో ఏ దేశంలోనూ సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు భారత్లో సాధ్యమైంది. ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారై, అంటే ఏదైతే ఇప్పటి వరకు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉందో అట్లాగే భారత్ దాని స్థానంలోకి ప్రవేశించి ఇక్కడ ఉన్నటువంటి యువశక్తిని ఉపయోగించుకుని ఉత్పాదక రంగంలో కనుక మార్పులు తీసుకొచ్చి తద్వారా ప్రపంచీకరణ, అంటే భారత్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ప్రపంచీకరణ జరిగినట్లయితే కనుక ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది. భారత్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇంత భారీగా మన దేశంలో మానవ వనరులు ఉండడం అన్నది నిజంగా మన దేశానికి ఉన్న వరం. భారత్ ఇప్పుడు అత్యంత ప్రధానమైన మార్పు అంచున నిలబడింది అన్న నివేదిక అంతరార్థం ఇదే. నివేదికలో పేర్కొన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యం, సమన్వయం సమర్థంగా ఉంటే ప్రస్తుతం ఉన్న 5% వృద్ధి రేటు
సునాయాసంగా 9% చేరుతుందని పీడబ్ల్యూసీ ఘంటాపథంగా చెప్పుకొస్తోంది. ఈ ప్రగతిలో విద్య, ప్రజారోగ్యం, వ్యవసాయం, రిటైల్, విద్యుత్, ఉత్పత్తి రంగం, ఆర్థిక సేవలు, పట్టణీకరణ, డిజిటల్ కనెక్టివిటీ కీలక రంగాలు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. అంటే ఈ కీలక రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తే భారత్ మరింత ముందుకెడుతుంది. భారతదేశ జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది 5.4% నుంచి 6% మధ్యలో ఉంది. ఇది 9%కి వెళ్ళాలి అంటే భారతదేశం చాలా మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హెల్త్ కేర్ సెక్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అట్లాగే డిజిటల్ కనెక్టివిటీ కావచ్చు, వీటన్నిటిలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలా తీసుకురాగలిగితేనే ఒక 2 దశాబ్దాల తర్వాత ఆ రోజు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎకానమీ సస్టైన్ అవ్వగలుగుతుంది అనేది ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ చెప్పిన ప్రధానమైన విషయం. 2020 నాటికి మన జనాభాలో 64% ప్రజలు 45 ఏళ్ల లోపు వారే ఉంటారు. అంటే వీళ్లంతా పనిచేసే స్థాయిలో ఉన్న జనాభా కిందే లెక్క. ఇంత భారీ స్థాయిలో వర్కింగ్ గ్రూప్ ఉన్న దేశాలు అభివృద్ధిలో అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేరుకుంటాయి. ఇక ప్రపంచ దేశాల్లో, అందున పశ్చిమ దేశాల్లో చైనా, జపాన్లలో క్రమేపీ వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంటే మన దేశంలో మాత్రం రాబోయే 10 ఏళ్లలో యువత సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇది మన దేశ అభివృద్ధిలో చాలా కీలకమైన అంశం. చైనా, జపాన్ భారత్ కంటే చాలా ముందు స్థానాల్లో ఉన్నాయి. అమెరికా తర్వాత 2వ స్థానంలో చైనా ఉంటే 3వ స్థానంలో జపాన్ ఉంది. ఆ తర్వాత ప్రపంచంలో జర్మనీ ఉంది. కాబట్టి మనం 3వ స్థానానికి వెళ్తాము. జపాన్ని కూడా దాటుతాం, కానీ చైనాను దాటడం మాత్రం బహుశా 30-40 ఏళ్ళలో సాధ్యం కాకపోవచ్చు. జపాన్ని దాటగలం. అయితే వేగంగా 8-9%, 10% అభివృద్ధిని కనుక వచ్చే 2 ఏళ్లలో సాధించి దాన్ని ఒక 10-15 ఏళ్ల పాటు కొనసాగించగలిగినట్టయితే జపాన్ని దాటుతాం. 3వ ఆర్థిక వ్యవస్థగా మనం రూపొందే అవకాశం ఉన్నది. ఇంతలా వర్క్ ఫోర్స్ ఉంటే అది మన జీడిపి పెరుగుదలకు చాలా దోహదం చేస్తుంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం మన దేశంలో ఉన్న యువత కారణంగా దేశ జీడిపి ఏటా 2% వరకు వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఇది భారత్ను సమీప భవిష్యత్తులోనే అగ్రస్థాయికి తీసుకెళ్తుంది. ఇక ప్రైస్ వాటర్ కూపర్స్ నివేదిక ప్రకారం దీనికి ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం కూడా తోడైతే జీడిపి వృద్ధి రేటు 9కి చేరుకోవడం అసాధ్యమేమీ కాదు.